దేవుని నామానికి ఎన్నో స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు మీ కుటుంబాలకు మెండుగా దీవెనలు కలుగునుగాక. మరొక మంచి అవకాశం ప్రభు ఇలా మనకిచ్చినందుకు ఆయనకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమెంతో దూరంలో ఉన్నాం మీకు, అయినా సరే ఈ అమెరికా దేశంలో నుంచి ఇలా మీతో వీడియోలో మాట్లాడే అవకాశం, దేవుని వాక్యాన్ని సంఘ బిడ్డలతో పంచుకునే అవకాశం ప్రభు ఇచ్చినందుకు ప్రభుకి ఎన్నో స్తోత్రాలు. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగుగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేశాను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. ఈ మాట మనం వివరించుకుంటే, దావీదు గారి కాలంలో ఒక కరువు వచ్చింది. ఏంటి ప్రభువా ఇలాంటి కరువు వచ్చింది అని దావీదు గారు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఎందుకు ఆ కరువు పంపించాడో వివరణ ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఏదన్నా కష్టం, శ్రమ, బాధ వచ్చినప్పుడు నీవు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇది భక్తి లక్షణం. ఇంట్లో బాగాలేదు, ఏదో కీడు తగిలింది, మరి లేకపోతే అంజుల పద్ధతి ప్రకారం మనం మాట్లాడి దేవుణ్ణి బాధ పెట్టకూడదు, లేదా మీరు ఇంకా దుఃఖంలోకి, నష్టంలోకి, కష్టాల్లోకి వెళ్ళకూడదు. అది అంజుల పద్ధతి. వాళ్ళు ఏదో చెప్తారు, ఇది అది అది ఇది. చూడండి, ఇక్కడ దావీదు గారు ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా ఏంటి కరువు? మాట్లాడే దేవుడు కదా మన దేవుడు, నీతో మాట్లాడతాడు, నీకు చూపిస్తాడు ఎందుకు వచ్చింది నష్టం, ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది కీడు, ఎందుకు వచ్చింది అనారోగ్యం, చూపిస్తాడు, నీతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. దావీదు గారు వెళ్ళారు. దావీదు యెహోవాతో మనవి చేశాను, అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను. చూసారా, మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. ఎందుకు? నువ్వు సరి చేసుకుంటావని, నువ్వు చక్కబరుచుకుంటావని, నువ్వు దిద్దుబాటు చేసుకుంటావని మన ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. చిన్న బిడ్డలు కొట్టినా, ద్వేషించినా, అది గద్దించినా వెంటనే తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చి వాళ్ళ మీద ఆధారపడతారు పిల్లలు. అలాగే దేవుని బిడ్డలుగా మనం ఏమైనా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దావీదు గారి కాలంలో వచ్చిన కరువుని విషయమై దావీదు గారు దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుడు తెలియపరిచాడు. సో దేవుడు తెలియపరిచినటువంటి ఆ విషయంలో మనకు ఒక ఆత్మీయమైన పాఠాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? సౌలు అనేటువంటి రాజు గిబియోనీయుల విషయంలో వారిని హత్య చేశాడు. దేవునికి ఇచ్చిన వాగ్దానం, దేవుని దగ్గర చేసిన నిబంధన మీరాడు రాజైన సౌలు. ఏంటి అంటే, యెహోషువ కాలంలో గిబియోనీయులు మారువేషంలో వచ్చి యెహోషువ దగ్గర
అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చాం, మీ గురించి తెలుసుకొని మీతో ఒప్పందం చేసుకుంటాం, మీతో నిబంధన చేసుకుంటాం, మీరు మాకు కీడు చేయొద్దు, మేము మీకు నష్టం చెయ్యం, మీ దగ్గర ఇలా ఉంటామని గిబియోనీయులు యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ దేవుడి దగ్గర సెలవు తీసుకోకుండా, సరే వాళ్ళ పరిస్థితులు చూస్తే వాళ్ళు ఎండిపోయిన రొట్టెలు తెచ్చారు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చారు, ఎక్కడి నుంచో ప్రయాణమై వచ్చారట అని నమ్మేశాడు. నమ్మేసి వారితో నిబంధన చేశాడు, మీకేం కీడు చెయ్యం, మా దగ్గర ఉండండి, పని చేసుకోండి అని. దేవుని సన్నిధిలో దైవజనుడైన యెహోషువ గిబియోనీయులతో నిబంధన చేశాడు కదా, మీకేమి కీడు చేయమని. కొన్ని దినాలు గడిచిన తర్వాత రాజైన సౌలు కాలంలో వారిని హత్య చేశాడు. ఇక్కడ అంటాడు ప్రభు, అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి నేను పంపించిన శిక్షగా ఈ కరువు మీకు వచ్చింది అని ప్రభు చెప్పాడు. 3 సంవత్సరాలు బట్టి కరువు. దేవుని బిడ్డలకు కరువు రావడం ఏంటి? ఎదుగొచ్చింది దేవుడు పంపిన శిక్ష. నువ్వు కూడా దేవుడితో నిబంధన చేసుకొని, దేవుని సన్నిధిలో నిబంధన చేసుకొని, దేవుని ప్రజలో ఒప్పందం చేసుకొని, దేవుడికి మాటిచ్చి మాట దాటేస్తాం. మనుషులు ఏమీ చేయలేరు, ఊరుకుంటారు. ఉదాహరణ, కష్టంలో ఉన్నావు, హాస్పిటల్లో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, ఏమంటే నేను బాగోగానే దేవుడి సన్నిధికి వచ్చి బాప్తిజం తీసుకుంటానండి అని అంటావు. అలాగేమ్మా మంచిది అంటారు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తారు, 1-2 సార్లు వస్తారు, అయిపోద్ది, నీకు బాగైపోతావు, మాట మార్చేస్తావు. అన్నాను కానండి, ఇదిగోండి ఉద్యోగం వస్తే బాప్తిజం తీసుకుంటానండి అంటావు. ఉద్యోగం వచ్చాక పెళ్ళయిన తర్వాత బాప్తిజం తీసుకుంటానండి అంటావు. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాక బాప్తిజం తీసుకుంటానండి అంటావు. ఈ లోపల ఆడపిల్ల పుట్టిందనుకో, మగపిల్లోడు పుడితే అప్పుడు ఇలాగా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం. పాస్టర్ గారు ఏం చేస్తారు? మాట ఇచ్చావు కదయ్యా తీసుకో అంటారు, అంతవరకే. అయితే దేవుడు అలా కాదు. దేవుడి దగ్గర ఇచ్చిన మాట, దేవుడి సన్నిధిలో చేసిన నిబంధనను బట్టి దేవుడు నీకు నీ కుటుంబానికి ఏం పంపిస్తాడు? శిక్షగా. మళ్ళీ చదువుతాను చూడండి. అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగాను. అంటే దేవుడు ఏం పంపిస్తాడు? శిక్ష పంపిస్తాడు. నష్టం కలుగుతుంది, అపాయం కలుగుతుంది, ప్రమాదం కలుగుతుంది. కొన్ని కోల్పోతావు నువ్వు, కొన్ని పోగొట్టుకుంటావు నువ్వు. అందుకోసం జాగ్రత్త పడాలి. నువ్వేం మాట ఇచ్చావు దేవుడికి నిలబెట్టుకోవాలి. పెళ్లి సమయంలో మాట ఇస్తావు, నిలబెట్టుకోవాలి. సరదా కాదు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని ఉంది. ఘనమైనటువంటి దేవుడి సన్నిధిలో నువ్వు మాట ఇచ్చావు, మాట నిలబెట్టుకోవాలి. వదిలేయడం, భార్యని విడిచిపెట్టడం, నిష్ఠూరు పెట్టడం, కొట్టడం, తిట్టడం, కట్నం తెమ్మని పంపించడం, ఇంకేదో తెమ్మని బాధ పెట్టడం, వేధించడం దేవునికి ఇష్టం ఉండదు. దేవుడి సన్నిధిలో కష్టమైన, నష్టమైన, బాధైన, ఇబ్బంది అయినా, ఇదిగో మాట ఇస్తున్నాను, నీకు భర్తగా ఉంటానంటావు. ఆమె మాట ఇస్తుంది, నీకు భార్యగా ఉంటాను అని. దేవుడి సన్నిధిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రను అవ్వడానికి, దేవుని దీవెనలు పొందడానికి యోగ్యులుగా దేవుడు ఇచ్చుతాడు. లేకపోతే మాట తప్పితే శిక్ష పొందుతాం. ఇక్కడ దావీదు గారి కాలంలో ఎప్పుడు జరిగింది? యెహోషువ కాలంలో
తీర్మానం చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు. అయిపోయింది. సౌలు రాజుగారి కాలంలో ఆ గిబియోనీయుల్ని చంపేశాడు. దాని ఫలితంగా దావీదు గారి కాలంలో కరువు వచ్చి ప్రజలందరూ అలా ఆడిపోతున్నారు. కరువు అంటే దొరకదు, వర్షం ఉండదు, పంట ఉండదు, పశువులకి పచ్చగడ్డ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు, ఇబ్బంది పడిపోతున్నారు, అలా ఆడిపోతున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నీవు కూడా మాట ఇచ్చావు. పిల్లోడు పాస్ అయితే దేవుడికి కృతజ్ఞత కానుక వేసుకుంటాను అని మాట నెరవేర్చావా? మగపిల్లోడు పుడితే మీటింగ్ పెట్టించుకుంటాను అని మాట ఇచ్చావు దేవుడికి, మాట నెరవేర్చావా? ఇదిగో నేను ఇల్లు కట్టుకుంటే నేను ఇలా చేస్తాను అని మాట ఇస్తావు, నెరవేర్చుతున్నావా మాట? చాలాసార్లు కష్టంలో, శ్రమలో, బాధలో, అనారోగ్యంలో, ఇబ్బందిలో దేవుడికి మాట ఇస్తాం. దేవుడికి ఇచ్చిన మాట తప్పిపోవద్దు, తొలగిపోవద్దు, శిక్ష పొందుతావని ఇక్కడ పాఠంలో మనం నేర్చుకుంటాం. ఒకసారి గుర్తు చేసుకో, నువ్వు దేవుడికి ఏం మాట ఇచ్చావు. నిర్లక్ష్యం చేయకో, అశ్రద్ధ చేయకో. చాలామంది యవనస్తులు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. చదువు అయిపోయిందండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని. ఇప్పుడు మేము అంటాం, ఉద్యోగం వస్తుంది, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, మొదటి జీతం దేవుడికి ఇవ్వంటాం. అలాగేనండి, అమ్మో ఉద్యోగం రాగానే మొట్టమొదటి జీతం దేవుడికి ఇస్తామన్నాను. ఉద్యోగం వచ్చాక అప్పు చేసామండి, అప్పుల్లో వచ్చి పట్టుకెళ్ళిపోయారండి, ఇది జీతం కట్ అయిపోయిందండి, కటింగ్ అయిపోయిందండి, ఏవో చెప్తాం. నువ్వు ఇచ్చిన మాట ఏంటి? సరే, ఉద్యోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఏమయ్యా నీ కష్టార్జితంలో దేవుడు భాగం 10వ వంతు ఇచ్చి దేవుని ఘనపరచాలని బైబిల్లో ఉంది కదా, ఘనపరచు అంటాం. ఏదో చెప్తాం సాకు. అప్పుడు మాట ఇచ్చావు కష్టంలో, ఉద్యోగం రానప్పుడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత, జీతం అందుకున్న తర్వాత మర్చిపోతాం. ఆ లోన్ పెట్టామండి అని దానికి ఖర్చు పెడతాం, బజార్కి వెళ్ళాలని దీనికి ఖర్చు పెడతాం, పెళ్ళి అయిందండి బోళ్ళంత ఖర్చు అండి అంటావు, ఇంటికి లోన్ పెట్టామంటే లోన్ అంతా తీరిపోతుందని అంటావు, ఏదో చెప్తావు. కానీ నువ్వు దేవునికి ఇచ్చిన మాట విషయంలో అశ్రద్ధ చూపిస్తావు. అప్పుడేమవుతుంది? దేవుడు గుర్తు చేయడానికి ఓ శిక్ష పంపిస్తాడు, ఓ కష్టం పంపిస్తాడు, శ్రమ పంపిస్తాడు, ఒక అనారోగ్యం పంపిస్తాడు. అప్పుడైనా మనం రియలైజ్ అవ్వాలి కదా. ప్రభు దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభువా, ఏంటి కష్టం ఏంటి, ఈ శ్రమ ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదన్నారు కదా. నీది అబద్ధమా? నిన్ను ఆశ్రయించాను కదా, ఏంటి కొదువ కొరత? ప్రభుని అడుగు, చెప్తాడు ప్రభు. అప్పుడు దావీదుకి చెప్పాడు, నీవు ధన్యుడవు, నిశ్చయముగా నీ చేతుల కష్టాఢ్యత నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది. ఆయన అబద్ధం ఆడేవాడా? నీకు మేలు కలగడం లేదు, నీ కష్టాఢ్యత నువ్వు అనుభవించడం లేదు. ఫైనాన్సోడు తీసుకున్నాడు కొంత, అప్పులోడు తీసుకున్నాడు కొంత, అనవసరంగా మందులకి, హాస్పిటల్కి, ఆ ట్రీట్మెంట్కి, ఈ ట్రీట్మెంట్కి పోతుంది డబ్బు అంతా. నువ్వు అనుభవించలేకపోతున్నావు. నువ్వు అప్పు చేయవు, అప్పు ఇచ్చేవాడిగా ఉంటావని దేవుని వాక్యం. మరి ఫైనాన్స్లకు పోతా ఉంటే, నువ్వు అప్పులు తీసుకుంటా ఉంటే అది దేవుని మాట అబద్ధమైందా? లేకపోతే నువ్వెక్కడ తప్పు చేసావా? నువ్వు చేయవలసింది దేవుడికి ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చడం లేదు కాబట్టి నువ్వు అలాంటి కష్టంలో, నష్టంలో ఉన్నావని గుర్తు చేసుకో. అది ఈరోజు మన పాఠం. దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు ధన్యుడు అంటే నువ్వు ధన్యుడుగానే ఉంచుతాడు. నీకు మేలు కలుగును అంటే నీ జీవితంలో మేలే కలిగేటట్టు చేస్తాడు.
ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, నువ్వు మాట తప్పావు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన అంటాడు, మాట ఇచ్చాడు, ఈ యుద్ధంలో నేను గెలిస్తే మా ఇంట్లో నుంచి ఏది ఎదురుగుండా వస్తుందో దాన్ని నీకు బలిగా ఇచ్చేస్తాను అని. ఓకే అన్నాడు దేవుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని తీర్మానం చేసుకొని ఆ యుద్ధంలో జయం పొందిన తర్వాత సంతోషంగా వచ్చేస్తున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తల్లడిల్లిపోయాను అంటున్నాడు. ఆ కూతురు ఎదురొచ్చి అంటది, ఏమి నాన్న ఎందుకలా తల్లడిల్లిపోయావు? యుద్ధంలో జయం పొందావు కదా, నీకు స్వాగతం పలుకుదామని నేను ఎదురుగుండా వచ్చాను అంటే, అదేనమ్మా తల్లడిల్లుటట్టు చేసింది నన్ను. నేను యెహోవాకు మాట ఇచ్చాను, మాట మేరలేను అంటాడు తండ్రి. కుమార్తె అంటది, నాన్నా డాడీ యెహోవాకు మాట ఇచ్చావా? నువ్వే మాట అయితే యెహోవాకు ఇచ్చావో దాన్ని నెరవేర్చు అంట. అదేనమ్మా నిన్ను బలిగా ఇస్తానని దేవుడి సన్నిధిలో మాట ఇచ్చాను. సరే డాడీ, నేను పర్వతం మీదకి వెళ్ళి సిద్ధపడతాను, ప్రిపేర్ అవుతాను, ప్రార్థనలో ఉంటాను, దేవుని సన్నిధిలో గడిపొస్తాను, తర్వాత నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. యెఫ్తా అనేటువంటి ఆయన దేవునికి ఇచ్చిన మాట తప్పలేను అంటున్నాడు. ఎంత మంచి తీర్మానం అండి. ఈరోజు నువ్వెన్నిసార్లు మాట ఇచ్చి తప్పావు? కష్టంలో ఎన్నిసార్లు దేవుడి దగ్గర వాగ్దానం చేసుకున్నావు? ఎంత మతిమరుపు నీది. దాన్ని మతిమరుపు అని అనడం కంటే ఎంత నిర్లక్ష్యం నీ జీవితంలో దేవుడి పట్ల. ఎన్ని విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, మెలకుగా ఉంటావు, గుర్తు చేసుకుంటావు. దేవుడికి ఇచ్చిన మాట, దేవుడి దగ్గర చేసే నిబంధన, దేవుడి దగ్గర చేసిన ఒప్పందం మట్టుకు నిర్లక్ష్యంగా మర్చిపోతాం. అదే నీ కరువుకి కష్టాలకి కారణం అవుతుంది. అంజజనుల మధ్యలో నువ్వు అవమానపరచబడుతున్నావు, దేవుని నామానికి అవమానం, నష్టం తీసుకొస్తున్నావు. వాళ్ళు అంటున్నారు, ఏమన్నా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఏంటి నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి? దేవుడికి ఎంత అవమానం కలుగుతుంది నీ వల్ల. ఇప్పటికైనా సరే ప్రభుకి ఇచ్చిన మాట, అమ్మో నేను దేవుడికి ఇచ్చిన మాట మేరలేను అని యెఫ్తా అన్నట్లుగా నువ్వు కూడా నిబంధన చేసుకో, గుర్తు చేసుకో, ఆ మాట నెరవేర్చు. నువ్వు ధన్యుడివవుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాట, దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు, కిందవాడిగా ఉండవు. చూసారా, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాట అన్నడు గతించదు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే మటుకు శిక్షగా నీ మీదకి కరువు వస్తుంది. యాకోబు అనేటువంటి దైవజనుడు ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడిన తర్వాత ఆయన డిటర్మైన్ చేసుకొని, ఇదిగో నేను వెళ్తున్నాను ముందుకి, నా ప్రయాణంలో నాకు తోడుగా ఉంటే నాకు ఇచ్చిన యావదాస్తిలో నేను 10వ భాగం ఇస్తాను, ఈ నూనె పోసిన ఈ రాయి దేవుడు మందిరం అవుతుంది అని మాటిస్తాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు వెళ్ళిపోమని చెప్పాడు. పద్దనరాములో వద్దు, నువ్వు నూనె పోసి మాట ఇచ్చావు కదా, వాగ్దానం చేసావు, ఆ దేశం వెళ్ళిపో అంట. వెంటనే భార్య బిడ్డలను పిలిచి, పరివారిని పిలిచి, నేను వెళ్ళిపోతున్నానని బయలుదేరిపోతాడు. దేవుడు మాటకు లోబడ్డాడు. అది భక్తి లక్షణం. అలాగేనండి, చూద్దామండి, చేద్దామండి, వెళ్దాంలే అండి, అలాగా దాటేయడం అనేది నిర్లక్ష్యం అవుతుంది. అంతేకాదు, బేతేలు దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబు తన కుటుంబస్తుల్ని
తన దగ్గర పనిచేసే వారిని పిలిచి, ఇదిగో నా కష్ట సమయంలో, మంచి మాట ఇది, నా కష్ట సమయంలో 20 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఉన్నప్పుడు, తిండి లేనప్పుడు, ఆధారం లేనప్పుడు, ఆశ్రయం లేనప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నా దేవుడు మాట ఇచ్చాడు, నేను నీకు తోడుగా ఉంటాను, యాకోబు భయపడుకో అని నాకు వాగ్దానం చేశాడు. ఈరోజు నన్ను ఇంత ఆస్తిపరుడిగా చేశాడు. దాన్నే కృతజ్ఞత అంటాను. ఉందా నీ జీవితంలో? తను సిద్ధపడమే కాదు, తన కుటుంబాన్ని కూడా సిద్ధపరిచి, తన దగ్గర ఉన్నవారిని తను సిద్ధపరిచి, ఇదిగో మీరు ఈ సిరియా వస్త్రాలన్నీ తీసేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, స్నానం చేసుకోండి, సిద్ధపడండి, బట్టలు మార్చుకోండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? బేతేలుకి వెళ్తున్నాం. దేవుడికి బలర్పిస్తాం, మొక్కుబడి తీర్చుకుంటాం. ఒకప్పుడు నేను నా శ్రమలో, కష్టంలో నేను దేవుడికి మొక్కుబడి చేశాను. అది తీర్చుకోవాలి. మాట ఇచ్చాను, అది నెరవేర్చుకోవాలి. 20 సంవత్సరాలు అయిపోయింది. అయితేనేవి నేను తిరిగి వచ్చినప్పుడు దేవుడికి ఇలా చేస్తానని మాట ఇచ్చాడు. నువ్వు ఎన్నిసార్లు మాట ఇచ్చావు దేవుడికి? కనీసం ఆదివారం దేవుడు మందిరానికి వచ్చినప్పుడన్నా గుర్తు చేసుకోవాలి కదా, ఆ వారంలో ఏ మాట ఇచ్చావో. నీ పుట్టినరోజునైనా గుర్తు చేసుకోవాలి కదా. దేవుడు ఆ సంవత్సరం ఆయుష్ ఇచ్చాడు, ఈ సంవత్సరం గడిచింది, వచ్చేసి ఒక నూతన సంవత్సరం దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడికి నేను ఎలా మాట ఇచ్చానని మర్చిపోతాం. పుట్టినరోజు అప్పుడు మర్చిపోతాం, ఇల్లు కొనుక్కున్నప్పుడు మర్చిపోతాం, ఉద్యోగం వచ్చినప్పుడు మర్చిపోతాం, బిడ్డలు పుట్టినప్పుడు మర్చిపోతాం. దావీదు భక్తుడు అంటాడు అందుకోసమే, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపో. గుర్తు చేసుకుందాం, కృతజ్ఞతగా ఉందాం. ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చేత అనిపించుకుందాం. ఈ లోకంలో జీవించిన కాలం సంతోషంగా, ఆనందంగా, దేవుని ఆశీర్వాదాలు పొందిన వారిగా జీవిద్దాం. అట్టి దీవెనలు పొందుటకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ర మహోన్నతుడ గొప్ప దేవ, మీ నామానికి వందనములు, స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, నీకు స్తోత్రాలు. ఈ శుక్రవార దినము ఇలాగా మేమందరము కలిసి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. ప్రత్యేకంగా ఈ దినం మీరు జ్ఞాపకపరిచినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచినందుకు వందనాలు. అవును ప్రభా, అనేక సార్లు మేము శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆపదల్లో ఎన్నో మొక్కుబడులు మొక్కుంటాం. ఆ అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మరి దావీదు కాలంలో, సౌలు కాలంలో ప్రభా నాయన చేసినటువంటి వాగ్దానం, ప్రమాణం మర్చిపోయినప్పుడు తండ్రి అది మీరు శిక్ష పంపించారు దేవా. కాబట్టి నాయన మీ శిక్షకు మేము గురయ్యే వారంగా కాకుండా నాయన మేము మొక్కుకున్న మొక్కుబడి తప్పకుండా చెల్లించే వారంగా, నీతో చేసినటువంటి నిబంధన, నీకు ఇచ్చిన మాట, నీకు ఇచ్చిన ఒప్పందం ఎప్పుడు తప్పిపోకుండా మా జీవిత కాలంలో మేము దాన్ని నెరవేర్చే వారంగా, ఇంకా మరి ఎక్కువ ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఏ బిడ్డ అవసరంతో అక్కరతో మీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నారో వారి మొరలు మీరు అంగీకరించమని, వాక్యం వారి హృదయంలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని తోడు కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ సమాప్తి వరకు మనందరితో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.